మోదీకి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని తప్ప చంద్రబాబు నాయుడు వేరే పని అప్పట్లేదు. మీకు సిగ్గు శరం భగవంతుడు పెట్టలేదు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ డిఎస్సి అక్రమాలు, అవినీతి పైన మనం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాం. పేదల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎంత దుర్మార్గంగా జరుగుతోంది అనడానికి డిఎస్సిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతే ఒక పెద్ద రుజువు అని నేను చెప్తూ ఉన్నా. మీకు తెలుసు 16,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నాం. మాకన్నా మొనగాడు ఎవరో లేరని తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద కోతలు కోసారు. మా అంత గొప్పోళ్ళు లేరన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకా కొన్ని పోస్టులు కలిపి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఏం తేల్చారయ్యా అంటే తమకు కావలసిన కన్వీనర్ని పెట్టుకున్నారు. పేపర్లో సెట్టింగ్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుని కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కొన్ని చోట్ల టీచర్ పోస్టులు అమ్ముకున్నారు. ఇవన్నిటికీ కూడా ఆధారాలతో సహా మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కనీసం చీమ కుట్టినట్లేదు. నోరిప్పితే బుకాయింపు, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే బెదిరింపులు. కేసులు పెడతాం, మీరు డిఎస్సి గురించి మాట్లాడితే లోపలేస్తాం అని తండ్రి కొడుకు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. పోలీసులను పెట్టి ఈ ఉద్యమాన్ని ఆపాలని ట్రై చేశారు. మేము అడుగుతున్నాం, నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే మీరు సిబిఐకి విచారణకి ఇచ్చి మీరేంటో పునీతులా, లేకపోతే మీరు పెద్ద గొప్ప సంస్కర్తలా తేల్చుకోవచ్చు కదా. మీరు చేసిన అవినీతి కాదని తేల్చవచ్చు కదా. ఎందుకు సిబిఐ విచారణకి ఈ డిఎస్సి నియామకాల మీద ఆదేశించట్లేదని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో మీరు చూశారు, నీటిలో అక్రమాలు జరిగి పేపర్ లీకేజీలు బయటపడితే యువత లక్షలాది మందిగా రోడ్లు ఎక్కితే అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు విద్యాశాఖ మంత్రితో, ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయించారు. ఇక్కడ చంద్రబాబు విద్యాశాఖ మంత్రితో ఎందుకు రాజీనామా చేయించట్లేదు? నీ కొడుకనా? నీ కడుపు తీప? ఎందుకు చేయించట్లేదు? తెల్లారు లేస్తే తొళ్ళ కొట్టేస్తున్నారు చెరుకో పక్కన తండ్రి కొడుకు. మా అంతా మగవాళ్ళు లేరు, మా గొప్పగా మేము పరిపాలించినట్టు ఎవడో పరిపాలించట్లేదని చెప్తారు. మేము అడుగుతున్నాను, ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ, ఇక్కడున్న మన యువతను కానీ, నాయకులను కానీ అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ పెట్టారా లేదా? బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? ప్యాకాట. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి కొట్టండి, బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటంటే ప్యాకాట. రాకపోతే నన్ను అడగండి. ఒకవేళ ప్యాకాటకే మీరు టీచర్ ఉద్యోగాలు ఇస్తే మా నియోజకవర్గంలో లక్షలాది మందికి వస్తుంది. ఎందుకంటే సంక్రాంతికో పండక్కో ప్యాకెడతారు పాపం అందరూ. మీరేమో జూడో అసోసియేషన్ అంట. ఈ జూడో అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఎవడు? నారా లోకేష్ గారి తోడల్లుడు, గీతం కాలేజీ ఓనరు, ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఈయన పలానా ఆయన జూడో ఆడాడు అని మా నురుగుత్తి రామకృష్ణ గారు, మా ఎంపీపీ గారు కానీ తెచ్చుకున్నాను అనుకోండి సర్టిఫికెట్, అంతే ఈయన అయిపోతాడు టీచరు. ఇంకొక ఆయన వెళ్ళి సాఫ్ట్ బాల్ ఆడాడని సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆయనకి టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తారు. ఈయన ఆట ఆడాడో లేదో తెలీదు, అలా అక్షరాలు వచ్చినాయో తెలీదు. కనీసం మినిమం పరీక్ష కూడా లేకుండా మ్యాథ్స్ టీచర్లంట, ఇంగ్లీష్ టీచర్లంట, తెలుగు టీచర్లంట, వీళ్ళు వచ్చి రేపు ఏం పాఠాలు చెప్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద నిరసన దీక్షలు చెప్పి 3 రోజులు నిరసన దీక్షలు చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఇవాళ ర్యాలీలు పెడితే పోలీసుల ఆంక్షలు. పాపం పోలీసుల్ని మీరు ఎవడన్నా రోడ్డు మీదకి వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళని బెదిరించడం. నాకు రాత్రి నుంచి విపరీతమైన పోలీస్ అధికారులు ఫోన్లు చేసి మీరు చేయొద్దన్నారు. ఉదయం నుంచి 2 నోటీసులు ఇచ్చారు. మేము చేసాం, ప్రజల పక్షాన ఉన్నాం. మీరు కేసులు పెడతారా? పెట్టుకోండి. మీరు చర్యలు తీసుకుంటారా? తీసుకోండి. ఎందుకంటే మేము తప్పు చేయట్లే, మేము ప్రజల గళాన్ని వినిపిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ ప్రతిపక్ష పార్టీగా జరిగిన తప్పును ఎండగడుతున్నాం. దానికి మీరు కేసులు పెడతారంటే పెట్టండి. ఇవాళ మీరు చూశారు, ఎప్పుడూ లేని విధంగా కాకినాడ రూరల్లో మీ ఆంక్షల మధ్య నాకు తెలిసి గత 2 సంవత్సరాల్లోని, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా ఇంత పెద్ద ర్యాలీ ఎప్పుడు చేయలే.
తూరంగి డీమార్ట్ దగ్గర నుంచి కరప పిహెచ్సి వరకు మా వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశాం. మా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, నిరసన తెలియజేశారు. లోకేష్ గారు మీరు రాజీనామా చేయాల్సిందే అని నినదించారు. మీరు దీన్ని సిబిఐ విచారణకు ఇవ్వాల్సిందే అని నినదించారు. ఇప్పటికైనా మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే సిబిఐ విచారణకు ఆదేశించండి, లోకేష్ గారిని రాజీనామా చేయమనండి. మీ పుత్రవాత్సల్యం ఉంటే ఆ సిబిఐ విచారణలో ఈయనేమీ తప్పు చేయలేదని వస్తే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వండి. ఈయన ఏదో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు లోకేష్ గారు. లోపల క్యాబినెట్ ఏమో చంద్రబాబు పెడితే ఈయన బయట మంత్రుల మీటింగ్ పెడతాడు, వాళ్ళకి టీలు ఇచ్చి ఏం మాట్లాడాలో చెప్పి లోపల పంపిస్తాడు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా? నోరెత్తితే తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్లు. ఎక్కడ తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడే మా నాయకులు చెప్తున్నారు, మా మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు, మా ముఖ్యమైన నాయకులు అందరూ చెప్తున్నారు, ఒక యూరియా బస్తా కావాలంటే రైతులు పడిగాపులు పడే పరిస్థితికి తెచ్చారు. ఓటీపీలు అంట, దానికోసం 25,000 30,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొనాలి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇవ్వాలి. కౌలు రైతు అనుకో, ఆ కౌలుకి భూమి ఇచ్చిన ఆయన దగ్గరికి, యజమాని దగ్గరికి వెళ్ళాలి. బాబు నీ కాలు మోక్తా నా ఓటీపీ చెప్పని అడగాలి. ఆయన బెంగళూరులోనో హైదరాబాద్లోనో అమెరికాలోనో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఆయన పంపుతాడో లేదో తెలియదు. ఈ లోపల చేను ఎండిపోతుందో పండుతుందో తెలియదు. ఇదొక కథ. ఏది యూరియా కథ. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నేను ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిని. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ క్రాప్ చేస్తే చాలు బీమా అమలు చేసి ఇదే కరప మండలంలో 29,500 రూపాయలు ఎకరానికి పంటల బీమా ఇచ్చాం పంటలు పోతే. ఇవాళ మీరేమంటున్నారు? ప్రీమియం కట్టాలి. పోనీ కట్టారు గత సంవత్సరం. ఎవరికైనా ఒక్కడికైనా బీమా వచ్చిందా? ఇప్పుడంట ఆగస్టు 15 డెడ్ లైన్ అంట. ఈ ఆగస్టు 15 లోపు ప్రీమియం కట్టేయమని పెద్ద ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. అంటే ఆడు వరి వేస్తాడో లేదు తెలీదు, వేస్తే పండుతుందో ఎండుతుందో తెలీదు. నువ్వు ప్రీమియం కట్టించుకోవడం అంటే ఏంటి? బిడ్డ పుట్టకముందే ఇన్సూరెన్స్ చేయించాలి పేరు పెట్టేసి. మీకు ఎక్కడ చూసినా ఈ కమర్షియల్ ఆలోచనలే తప్ప ప్రజల్ని బాగు చేద్దామని ఆలోచనే లేదు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళం. మేము చాలా గట్టిగా పోరాటం చేస్తాం. మీరేదో 11 సీట్లు వచ్చినాయి, మాకు 11 సీట్లు వచ్చినాయి. 2019లో లోకేష్ గారు ఎక్కడ గెలిచాడు చెప్పమనండి. గెలిచాడా ఓడాడా? మరి ఎన్ని తవ్వి తీసుకున్నాం అనుకోండి, చాలా వస్తాయి బయటికి. 2 సీట్లు వచ్చిన బీజేపీ 15 ఏళ్ళ నుంచి కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతుంది. మీరు సీట్లు ఓట్లు లెక్కలేయకండి. జనం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీదకి వస్తే నిలదీసే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా కొత్తగా? ఒక్క పెన్షన్ ఇచ్చారా? చెప్పమని అడుగుతున్నాం. దమ్ముంటే చెప్పండి. ఒక హౌసింగ్ లోన్ ఇచ్చారా? ఒక ఇంటి స్థలం ఇచ్చారా? ఒక వికలాంగుడికి ఒక వీల్ చైర్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? 3,000 ఇస్తానన్నారు కదా. నీకు 15,000 నీకు 15,000 అని పిలిచి చెప్పారు కదా. ఆడబిడ్డనిది ఏమైంది? ఆడబిడ్డనిది ఇచ్చేసాం, పండుగ చేసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఇచ్చావా స్వామి? మీరు నిజమే సూపర్ 6 అన్నీ ఇస్తే ఏ ఊర్లో ఏ పేర్లకి ఏ లబ్ధిదారులకి ఇచ్చారో తీసుకొచ్చి సచివాలయంలోనూ పంచాయతీ ఆఫీసులోనూ మీరు అంటించండి లబ్ధిదారుల లిస్టులు. ఇగో ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్తున్నారు అమ్మఒడికి 3,000 పడిందంట. 3,000 ఏంటి? ఎంత వేయాలి? 15,000 కదా. 13,000. అందులో 2,000 అంత ముందు బాత్రూములు క్లీనింగ్కి నిర్వహణకి 1,000 రూపాయలని జగన్మోహన్ గారు తీసుకుంటే ఏమన్నారు మీరు? జే ట్యాక్స్ అన్నారు. ఇప్పుడు 2,000 తీసుకుంటున్నారు. ఒక 1,000 ఏమో లోకేష్ ట్యాక్స్, 1,000 ఏమో చంద్రబాబు ట్యాక్స్నా? మాట్లాడితే సిగ్గు ఉండాలి బాబు. ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? ఉందాతనం ఎలాగలేదు మీకు. గొడ్డల పార్టీ అంటాడు ఆయన. మీరు గొడ్డల పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అనలేమా? మీరు యూజ్ అండ్ త్రో పార్టీ అనలేమా? ఎందుకు? హుందాగా ఉండండి రాజకీయాల్లో. మీకు ధైర్యం ఉంటే ఇవాళ ప్రజాగ్రహం చూశారు డిఎస్సీ మీద. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. మీకు ధైర్యం ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించారు. మొన్న దేవరపల్లి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చూసారా జనం ఎలా వచ్చారో? ప్రపంచంలాగా వచ్చారు. శ్రీకాకుళం వెళ్ళారు సీదిల అప్పలరాజు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే పరామర్శ చేయడానికి. 122 కిలోమీటర్ల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి జైలు దాకా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. చూసారా మీరు? ఒక టీవీలో చెప్తున్నాడు ఆయన, TV5
ఎవరన్నా ఎక్కడికైనా వస్తారంట జగన్ గారు 10,000 మందిని తీసుకొచ్చి ముందు ఇళ్లలో దాస్తున్నారట. ముందు రోజు ఒకటికి 5,000 10,000 ఇస్తారంట. అసలు 10,000 మందిని దాయాలంటే ఎన్ని ఇళ్ళు కావాలి, ఎంత అకామిడేషన్ కావాలి? అప్పటికప్పుడు వీళ్ళు బయటకు వచ్చి జై జగన్ అని అరుస్తారంట. అయితే ఆవిడ అరిసేవాడు లేడంట. మీకు సిగ్గు శరం భగవంతుడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారిని జాకీలేసి లేపే క్రమంలో ఏం చేస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. నేను అడుగుతున్నా, మీరు కనీసం సంయమనం పాటించండి. తప్పు జరుగుతుందా బాబు, నువ్వు సరిదిద్దుకొని మీ నాయకుడికి చెప్పండి, చంద్రబాబు నాయుడికి. అంతేగాని ఏదో గుడ్డగాల్చి మొహాన్ని వేస్తాం, గుడ్డగాల్చి మొహాన్ని వేస్తే మేము తుడుచుకోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాదు ఇది. మీరు మా మొహం మీదే వేస్తారు. మేము మీ ప్రతి తప్పుని చూపించి జనం మధ్యకి మిమ్మల్ని తీసుకొస్తాం. హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత బాధాకరం అంటే, ఒక పీజీ చదువుతున్న డాక్టరు, అంటే ఒక పీజీ చదవాలంటే డాక్టర్ ఎంత తపన పడాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎంత త్యాగం చేయాలి. గుత్తి పుణ్యాన తాగేశారో, గంజాయి తాగేశారో, గుద్దేసి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్ కేసు కింద రాస్తారు. ఇంకో చోట యాక్సిడెంట్ జరిగింది శ్రీకాకుళంలో, మంత్రి గారు అబ్బాయిది, దాన్నేమో మర్డర్ కింద రాస్తారు. సిగ్గు శరం అనేది ఈ ప్రభుత్వానికి లేదు. హోంమంత్రి, మహిళా హోంమంత్రి గారు ఏమన్నా అంటే ఆవిడ మళ్ళీ దానికి రకరకాలు తీసుకొస్తారు. కానీ యాంగిల్స్, ఆవిడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని తప్ప చంద్రబాబు నాయుడు వేరే పని అప్పచెప్పలేదు. కనీసం ప్రియాంక తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వచ్చిందా అండి? ఆవిడ వచ్చిందా? ఇక్కడ 2 నెలలు 3 నెలలు అయింది. మన తుని దగ్గర ఒక పాప, 2 ఏళ్ల పాప తప్పిపోయి ఇవాళ వరకు మీరు వెతికారా? గంగమ్మ అనే ఒక ఆమె పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీసులు ఏమైందో తెలియదు, ఇవాళ వరకు తిరిగి రాలే. సాయి కృష్ణ అనే ఒక యువకుడిని తీసుకెళ్ళి తల్లి బూడిదన్నా ఇవ్వండి బాబు అని మొత్తుకుంటుంది, అది లేదు. ఇలాగ ప్రతి చోట బోల్డ్ ఇన్సిడెంట్లు. అంతెందుకు, ఈ నియోజకవర్గంలో తప్పుడు కేసులు బోల్డ్ చేసి పెట్టారు. బోల్డ్ తప్పుడు సెక్షన్లు వేసారు, వేసుకోమంటున్నాం, మీ ఇష్టం వేసుకోండి. మొన్న చైతన్య కాలేజీలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఏది? ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళు గట్టిగా ఇబ్బంది పెడుతున్నారని. మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే ఈ 9,500 కోట్లు విద్యా వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది కదా. ఫీజు బకాయిలు 9,500 కోట్లు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు 3,000. మా రవి నిరుద్యోగం ఏమైనా వస్తుందా నీకు? ₹1 ఇవ్వలేదు దానికి. అలాగే ఏంటంటే ఒక్కడికి ₹1 ఇవ్వడు, కానీ పబ్లిసిటీకి మాత్రం బ్రహ్మాండం ఖర్చు పెడతాడు. ఇవాళ ఒక సోషల్ మీడియాలో ఒకటి చూశాను, ఫార్చ్యూన్ మ్యాగజైన్లో కవర్ పేజీ చేశారంట, ఈయనంత గొప్ప నాయకుడు లేడు అని లోకేష్ గారిని. ఆ పక్కనే జీవో పెట్టారు, 1,50,00,000 ఎంతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాడికి. అది అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అందరినీ రాస్తారు.